ఫ్రెండ్స్ ఒక వెరీ ప్యాథటిక్ సంఘటన. ఇది ఏంటి అంటే సహజంగా ప్రపంచవ్యాప్తంగా రేపులు జరుగుతూనే ఉంటాయి. సో, ఆ లెక్కలో మన భారతదేశం ఏ లిస్ట్‌లో ఉంది అంటే ఆల్మోస్ట్ 20+ లిస్ట్‌లో భారతదేశం రేప్స్ లిస్ట్‌లో ఉంది. అందుకని మనమేం గొప్పగా చెప్పుకోనక్కర్లేదు. ఒక ఆడపిల్లకి రేప్ జరిగినా అది రేప్ జరిగినట్లే. 20+ స్థానంలో ఉంది గదా! సో, మనం ఇంకా తక్కువగా ఉన్నాము. ఇట్లా ఎవరిని వెనకేసుకొని రానక్కర్లేదు. కాకపోతే విషయం ఏంటంటే భారతదేశంలో భారతీయులే ఒక భారతీయురాలిని రేప్ చేస్తే మన చట్టాలు ఎంతవరకు శిక్షిస్తున్నాయి? లేకపోతే మన ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతవరకు పోలీస్ స్టేషన్స్‌కి వెళ్ళగలుగుతున్నారు? ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ మన దేశంలో ఒక ఆడపిల్లకి రేప్ జరిగితే మనం మాట్లాడుకుంటాం. వాడికి శిక్ష పడాలి అనుకుంటాం. కానీ పరాయి దేశస్తులు మన భారతదేశం వచ్చినప్పుడు వాళ్ళకి రేప్ జరిగితే భారతదేశాన్ని మొత్తంగా నిందిస్తారు. ఒక వ్యక్తిని నిందించరు, ఒక సమాజాన్ని నిందించరు. ఆల్రెడీ విదేశాలు వాగుతూనే ఉన్నాయి భారతదేశం రేపిస్టుల కంటే అని. ఇప్పుడు ఒక విదేశీ మహిళ వాళ్ళు కూడా బైక్‌లో భారతదేశంకి వచ్చారనమాట. వాళ్ళు జార్ఖండ్‌లో వాళ్ళకి ఒక్కొక్కసారి అకామిడేషన్ దొరకదు. భారతదేశానికి వచ్చే ఫారినర్స్ తెల్లతోళ్ళ అందరి దగ్గర డబ్బులు ఉంటాయి అనుకోవద్దు. ట్రావెలింగ్ అనేది ప్యాషన్. అది బైక్ మీద వచ్చారంటే వాళ్ళ దగ్గర ఫినాన్షియల్ స్టేటస్ ఎంత లో ఉంటుంది. నిజం చెప్పాలంటే తెల్లోళ్ళందరి దగ్గర చాలా పైసలు ఉంటాయంటే అది చాలా పప్పులో కాలేసినట్టు వాళ్ళు బైక్ మీద భారతదేశానికి వచ్చారంటే వాళ్ళు కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ట్రావెలింగ్ అంటే ప్యాషన్. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ జార్ఖండ్ ఇట్లాంటి చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, మూర్ఖత్వంతో ఎక్కువగా ఉంటారు. పెద్ద డెవలప్డ్ రాష్ట్రాలు కాదు అవి. అంటే ఫినాన్షియల్గా అవ్వచ్చు, ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, లేకపోతే కల్చర్ పరంగా అవ్వచ్చు, కొన్ని ట్రెడిషనల్ కల్చర్స్ అక్కడ ఉంటాయేమో కానీ సో అలాంటి చోట వాళ్ళు టెంట్ వేసుకుంటే ఒక 7 మంది వచ్చి వాళ్ళని మానభంగం చేసి వాళ్ళ దగ్గర నుంచి దోచుకొని వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు స్పానిష్ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల ఆ తర్వాత పెట్రోలింగ్కి వచ్చిన పోలీసులు వాళ్ళని చూసి వాళ్ళకి ఏవో గాయాలు అయ్యి ఉంటే యాక్సిడెంట్ ఏదో అయిందని చెప్పేసి వాళ్ళ స్పానిష్ భాష అర్థం కాక తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసి లేటర్ ది గాట్ టు నో రేప్ చేయడం జరిగిందని. 7 మంది ఆమెను రేప్ చేశారు, వాళ్ళ దగ్గర ఉన్న దోచుకుపోయారు. నిజం చెప్పాలంటే వాళ్ళు ఆమెను రేప్ చేయడానికే వచ్చారు. సో ఈ రోజు ఒక విదేశీ మహిళని రేప్ చేయటం వల్ల మన భారతదేశాన్ని రేపిస్ట్ల కంట్రీ అంటారు. రేపు పొద్దున ఇంకెప్పుడు ఫ్యూచర్లో వాళ్ళ భారతదేశంకి రారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికి సజెస్ట్ చేయరు. అండ్ వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద సోషల్ మీడియాలో తెలియజేసింది రేపు పొద్దున వాళ్ళ ఫ్రెండ్స్ ఇక భారతదేశాన్ని రేపిస్ట్ల కంట్రీగా మాత్రమే కన్సిడర్ చేస్తారు. సరే, ఎంత నీచానికి దిగజారిపోతున్నారంటే ఇది ఎలా ఉంటుందంటే విదేశీయులను ఎప్పుడైతే రేప్ చేస్తారో ఇది భారతదేశ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. అంటే మన దేశంలో ఆడపిల్లని రేప్ చేయొచ్చా అంటే నో 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 నో. అసలు రేప్ అనేదే చాలా పెద్ద క్రైమ్. అలాంటి ఎదవల్ని కాల్చి పారదొబ్బాలని చెప్తాను. స్పాట్ డెడ్ ఇవ్వాలి వాళ్ళకి. స్పాట్ డెత్ అనేది జడ్జిమెంట్గా ప్రకటించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు బొంగు భోషణం కదా. 7 మంది దొరికితే ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే స్పాట్ డెత్ ప్రకటిస్తారో అప్పుడే భారతదేశం పరువు నిలబడేటటువంటి అవకాశం ఉంది. విదేశీయులు భారతదేశానికి వచ్చి ఇలా హ్యాపీగా ఎక్కడైనా అసలు ఫ్రీగా టెంట్లు వేసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు అనేటటువంటిది. అన్ని చోట్ల నిజంగా చాలా కంపేర్ చేస్తే చాలా దేశాల కంటే భారతదేశంలో ఎక్కడైనా టెంట్లు వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు. అంత ఫ్రీడమ్ ఉంది మనకు భారతదేశంలో. నిజం చెప్పాలంటే చాలా కంట్రీస్తో పోలిస్తే ఈ మగ్గింగ్ కానీ లేకపోతే రేపులు కానీ ఇవన్నీ భారతదేశంలో చాలా చాలా తక్కువ. కానీ అలాంటిది ఇలాంటి ఒక్క సంఘటన జరిగి ఇది చాలా స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా ప్రచారం చేయట్లేదు. చెయ్యకపోవడం కూడా మంచిదే. ఎందుకంటే ఇది భారతదేశ ప్రతిష్టని దిగజార్చేటటువంటి అంశం కాబట్టి కొంచెం మనం ఆలోచించాల్సిన విషయము, విమర్శించాల్సిన విషయం కూడా. భారతీయులుగా బ్రతుకుతూ విదేశీయులని మానభంగం చేసి మన భారతదేశ పరువు ప్రతిష్టల్ని దిగజార్చిన విషయం, ఆ 7 మందికి స్పాట్ డెత్ ప్రకటించడం అనేది మనం నిజంగా కోరుకునేటటువంటి జడ్జిమెంట్ అవుతుంది. భారతదేశం పరువు నిలబడేటటువంటి అంశం అవుతుంది. మరి మీరేమంటారో ఒకసారి కింద కామెంట్ చేయండి.